కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ బతికినన్ని రోజులు అవమానించిందని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ ను ఓడించిందన్నారు. మంత్రిగా ఉన్న అంబేద్కర్ తో నెహ్రూ రాజీనామా చేయించారని మండిపడ్డారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు కిషన్ రెడ్డి. నుంచి కూడా వాజ్పేయి గారి యొక్క జయంతి ఉత్సవాలను వారు బ్రతుకున్నప్పుడు కూడా మనం అంత అద్భుతంగా నిర్వహించేటువంటి వాళ్ళు. కానీ ఈసారి చాలా ప్రత్యేకత ఉంది. వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి ఉత్సవాలను ఈరోజు జరుపుకుంటున్నాము. భారత ప్రభుత్వం తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున, అనేక సామాజిక సంస్థల తరఫున కూడా ఈ జన్మ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు నుంచి వచ్చే సంవత్సరము డిసెంబర్ 25 వరకు కూడా మరి కొనసాగించాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. ఈనాటి రాజకీయ నాయకులకు, ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛను అరించివేసి, ఈ దేశాన్ని అంతా కూడా జైలుగా మార్చి మరి లక్షలాది మందిని మీసా కింద జైల్లో పెట్టినప్పుడు మరి వాజ్పేయి గారు కూడా 18 నెలల పాటు జైల్లో ఉన్న విషయం మనం చేస్తా ఉన్నాను. అద్వానీ గారు గాని, ఈ రాష్ట్రంలో కూడా వేలాది మంది ఆ రోజు జనసంఘ్ సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించినటువంటి నాయకులు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక మంది జైల్లో ప్రజాస్వామ్యం కోసం ఏ రకంగా మరి శ్రీమతి ఇందిరాగాంధీ మీద పోరాటం చేసి జైలుకి వెళ్లారో మనకు తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ దేశంలో పూర్తిగా బరి తెగించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాలరాచి ఈ దేశాన్ని మొత్తం జైలుగా మార్చి అనేక మంది రాజకీయ నాయకులను, ప్రజా సంఘాల నాయకులను, పత్రికా విలేకరులను, పత్రికా అధినేతలను కూడా జైల్లో పెట్టినటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి భారతీయ జనతా పార్టీకి వాళ్ళ సర్టిఫికెట్ అవసరం లేదు. ఏ రకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానం చేశారో, బతికినన్ని రోజులు ఏ రోజు కూడా ఆయనకు మరి సహకారం అందించకుండా అడుగడుగున అడ్డుకొని అవమానం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, కాంగ్రెస్ పార్టీ నియంత్రిత చర్యలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అవినీతి రాజకీయాలు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు నిజ స్వరూపాన్ని ఇంటింటికి వెళ్లి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే తప్పకుండా మనము ఈ జన్మశతాబ్ది ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాలని అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతూ కాంగ్రెస్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించిందన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు బండి సంజయ్. భారతదేశ వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు వాజ్పేయి అని బండి సంజయ్ తెలిపారు. పార్టీ కార్యకర్తలకే కాకుండా ఈ దేశ ప్రజలకు ఒక స్ఫూర్తి ప్రదాత అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు వారిని స్మరించుకోవడం, వాళ్ళు తలుచుకోవడం, వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగడం అటువంటి ఒక గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి దేశం యొక్క శక్తిని, సామర్థ్యాలను ప్లస్ అభివృద్ధి విషయంలో కూడా ఒక స్ఫూర్తిదారమైన పాత్ర పోషించి రాబోయే తరాలను కూడా ఆలోచించే విధంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఏఐటీఎంకే జయలలిత గారు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీకి వచ్చి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని కాదని వాళ్ళ ప్రజల వద్దకే వెళ్తా అని చెప్పి తిరిగి ప్రజా తీర్పు కోరి అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆనాటి వాజ్పేయి గారి యొక్క పాలనా దక్షతను చూసిన తర్వాత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బాబాసాహెబ్ అంబేద్కర్, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్నదో అందరూ తెలిసింది. ఏ విధంగా అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోతున్నామో దేశ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఇవాళ నాటి కేసీఆర్ గాని, నేటి రేవంత్ రెడ్డి గారు గాని 70mm సినిమాలు, గ్రాఫిక్ సినిమాలు చూపెట్టి ఏ విధంగా ప్రజలు మభ్యపెట్టి